దేవుని సేవలో పరిచర్యలో ముందుకు వెళ్ళే ఏ భార్యనైనా ఏ భర్తనైనా ప్రోత్సహించండి. ఏ పిల్లలనైనా ప్రోత్సహించండి. ఏ పెద్దవారినైనా ప్రోత్సహించండి. నీ చుట్టూ చిన్నవాడు కావచ్చు, నువ్వేం చేయాలి? ప్రోత్సహించాలి. దావీదు సొలొమోను మధ్య జరిగిన సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో దేవుడు దావీదును వద్దని చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? సొలొమోను తీసుకుని వచ్చాడు. సొలొమోనుకు ఆ బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయాడు. వాస్తవానికి నాతాను ప్రవక్త, అయ్యా నేను ఇట్లా మందిరాన్ని కట్టాలనుకుంటూ నీ మనసులో ఏదైతే ఉందో దాన్ని జరిగించు అని అన్నాడు. కానీ దేవుడు మాత్రము అంగీకరించలే. అయితే దానికి బదులుగా తన కుమారుని కోరుకున్నాడు. ఇప్పుడు దావీదేమనాలా? దేవుని మందిర ఆవరణంలో పరిచయ కొరకు ముందుకెళ్తూ ఉంటే సొలొమోను ఏమన్నాడంటే, ఒరే బచ్చగానివి, నన్నే దేవుడు కోరుకోలేదు, నేను హృదయానుసారునురా, నన్నే వాడుకున్నప్పుడు నువ్వెందుకు ముందుకెళ్తున్నా, కూర్చోరా ఇంట్లో అన్నాడా? లే. కానీ